హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మన కోస్తరుచులు. ఇవాళ స్పెషల్ గుత్తి వంకాయ కారం. గుత్తి వంకాయ కారంని టేస్టీగా స్పైసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజైతే మనం తెలుసుకుందాము. గుత్తి వంకాయ కారం ఎలా చేయాలో చెప్తానమ్మా. ఇప్పుడు ముందుగా మనం వంకాయలు కట్ చేసుకోవాలి. ఇలా పుచ్చుందా లేదా చూసుకొని మనం నీళ్ళల్లో వేసుకోవాలి. కొంచెం కళ్ళుప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. అలా వేయటం వల్ల వంకాయ అనేది కంటు ఎక్కకుండా ఉంటుంది. ఇప్పుడు మనం వంకాయలన్నీ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వంకాయలను ఎట్లా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నూనె హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి నూనెలో. వంకాయలు ఇప్పుడు మనం వాటర్లో నుంచి తీసాం కాబట్టి కొంచెం ఆ వాటర్కి చిటాపటాలు ఆడుతున్నాయి వంకాయలు అనేవి. మనం నూనె ఎక్కువ చేసాం కాబట్టి వంకాయ కారం కాబట్టి నూనె అనేది మనకి కొంచెం ఎక్కువగానే పడుతుంది. వంకాయలను కొంచెం ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే ఆవిరికి కొంచెం మగ్గుతాయి వంకాయలు అనేది. 5 నిమిషాల తర్వాత మనం మూత వేస్తున్నాము. ఇప్పుడు ఇది వంకాయ అనేది కొంచెం ఇలా మగ్గినట్టు ఉంది కూర. దీన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసేద్దాం వంకాయని. ఎందుకంటే మనం మూత పెట్టింది వంకాయ అనేది కొంచెం ఉడికినట్టుగా ఇది లోపల, అందువల్ల మనం మూత పెట్టాము. ఇప్పుడు దీన్ని ఫ్రై చేస్తున్నాం గుత్తి వంకాయ కూర. ఈ గుత్తి వంకాయని కారం లాగా చేసుకోవచ్చు, కూరలాగా చేసుకోవచ్చు, 2-3 రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసేది గుత్తి వంకాయ కారం చేస్తున్నాను. ఇప్పుడు గుత్తి వంకాయ కూర ఎలా వండుకోవాలో కూడా వీడియోలో చెప్తాను మీకు. అలా ఫ్రై అయింది. ఈ వంకాయని మరో ప్లేట్లో తీసుకున్నాం. ఇప్పుడు వంకాయలు ఆయిల్లో, ఇప్పుడు ఇదే ఆయిల్లో పోపు దినుసులు వేసుకున్నాము. కొంచెం పచ్చెనగపప్పు, వేరుశనగ విత్తనాలు, కొంచెం తాలింపు దినుసులు, కొంచెం జీలకర్ర వేసుకున్నాము, మిర్చి. ఇప్పుడు దీనిలోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసాము. ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మనం ఇప్పుడు వీటిని తిప్పుతూ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయింది, గోల్డెన్ కలర్లో వచ్చే విధంగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేసుకుందాం. మనం పసుపు కూడా అంతా కలిసే విధంగా కలుపుతూ ఇప్పుడు మనం వేసిన వంకాయ ముక్కలు కూడా వేసుకున్నాం. దీనిలో మనం పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా ఈ ఫ్రైలో వేసుకొని నూనుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, వంకాయలు అన్ని కలిసి వంకాయ కారంలోనికి సాల్ట్ చిన్నులపాయ కారంలోనే ఉంది. మనం చిన్నులపాయ కారం వేసుకున్నాము. ఈ చిన్నులపాయ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో చేసి పెట్టాము. గుత్తి వంకాయ కారం అనేది ఎలా చేసుకోవాలి, మనం వేడి అన్నంలో వేసుకొని తిన్నా కూడా చాలా రుచిగా బాగుంటుంది. నోటికి కూడా చప్పటి కూర తిని కారం ఘాటుగా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అనేది మనకి సవి చెడినప్పుడు నోరు రుచిగా చప్పగా ఉన్నప్పుడు మనకి ఈ ఘాటుగా కారం చేసుకొని తింటే మనకి చాలా రుచిగా ఉంటుంది నోటికి. అయితే మా వంకాయ కారం అనేది రెడీ అయిపోయింది. చాలా బాగా కుదిరింది వంకాయ కారం అనేది. మీరు కూడా ఇలానే చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం. కూర అనేది రెడీ అయిపోయింది. వంకాయ కారము పప్పు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కలిపిన అన్నాలో గుత్తి వంకాయ ముక్క పెట్టుకొని తిని చాలా బాగుంటుంది.
వావ్! చాలా బాగుంది. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, గుత్తి వంకాయ కారంని టేస్టీగా స్పైసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో తప్పకుండా మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. అంతకంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన కోస్తా రుచుల ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వంకాయ కారంలోకి సాల్ట్ మనం వేసుకున్న చిన్నులపాయ కారంలోనే ఉంది.